అమ్మవారి యొక్క 9 అవతారాలు స్త్రీ జీవిత చక్రాన్ని చెప్పే కథలా ఉంటుంది. మొట్టమొదటిగా ఒక స్త్రీ కూతురుగా సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకే దేవి శైలపుత్రి అవతారంలో కనిపిస్తారు. పర్వతరాజు యొక్క కూతురుగా పూజింపబడతారు. ఆ తరువాత దేవి బ్రహ్మచారిణిగా పూజింపబడతారు. ఇది స్త్రీ విద్యార్థి దశను, అభ్యాసం, ఎదుగుదల మరియు అంతరాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది. వివాహం తరువాత దేవి చంద్రఘంట అవతారంలోకి మారుతుంది. ఈ రూపంలో తన భర్తతో చంద్రుణ్ణి పంచుకుంటుంది. చంద్రఘంట ఇప్పుడు తల్లి కావడానికి సిద్ధంగా ఉంది. ఈ దశను కూష్మాండ రూపంలో ప్రతిబింబిస్తారు. ఇందులో కూష్మం అంటే విశ్వమంతటిది, అండ అంటే గుడ్డు అని అర్థం. దేవి తల్లిగా మారినప్పుడు స్కందమాత అవుతుంది. ఇక్కడి నుండి ఆమె అంతర్గత ప్రయాణం మొదలవుతుంది. కాత్యాయని రూపంలో దేవి అంతర్గతంగా తన భావాలతో పోరాడుతుంది మరియు సామాజిక నియమాలతో పోరాడుతుంది. స్త్రీ సామాజిక నియమాలను విచ్ఛిన్నం చేసి తనలోని సకల మంచి చెడు అంశాలను స్వీకరించినప్పుడు తను కాలరాత్రి అవుతుంది. ఈ దశ దేవి ఆత్మవిశ్వాసాన్ని స్వీకరించడాన్ని సూచిస్తుంది. ఈ దశలను అధిగమించినప్పుడు దేవి మహాగౌరి అవుతుంది. ఇతరులకు స్ఫూర్తిగా మారుతుంది. మహాగౌరి రూపంలో దేవి ప్రశాంతత, పవిత్రతను వ్యక్తం చేస్తుంది. తదుపరి దశలో దేవి సిద్ధధాత్రి అవుతుంది. ఈ దశలో దేవి సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను మరియు సమాజాన్ని కూడా ప్రేరేపిస్తూ తన శక్తి మరియు జ్ఞానాన్ని పంచుకుంటుంది.